హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. మీరందరూ ప్రోగ్రామ్ చదివితే మా స్కూల్లో ఎవరో ఒక్కరే చేస్తారు అనుకున్నారండి. కాదు, ప్రోగ్రామ్కి మేము అందరం టీం వర్క్ చేస్తామండి. చూడండి, స్టేజ్ డెకరేట్ చేస్తున్నాము. మేము ఒకసారి ఏంటంటే మీకు బిహైండ్ ద ప్రోగ్రామ్ చూపిద్దాం అనుకుంటున్నాను, ఎవరెవరు ఏం వర్క్ చేస్తున్నారో. ఇదండి మా స్కూల్ ఎంట్రన్స్. ఈరోజు ఫ్రెషర్స్ డే కాబట్టి అంతా కొంచెం కోలాహలంగా ఉంది. అవి అంతా డెకరేషన్ చేస్తున్నారండి. పిల్లలే టుగెదర్ అందరూ చేస్తూ ఉంటారు. ఏమో కూడా చేస్తుంది కొంచెం పని. చూడండి, మంచి డ్రెస్ వేసుకొని వస్తుంది. పీటీ సార్ పిల్లలందరినీ దగ్గర తీసుకొని అన్ని పనులు చేపించుకున్నాం. చిన్న చిన్న పనులు అనమాట. పిల్లలకు కూడా కొంచెము వర్క్ నేర్పించాలి కదా. వెల్కమ్ ట్రీ అండి రెడీ చేశారు బెలూన్స్తోని. ఇక్కడ నుంచి చిన్న పిల్లలు నర్సరీ పిల్లల కోసం వెల్కమ్ కోసం అన్ని రెడీ చేశారు. బెలూన్స్ పాపం పిల్లలు పట్టుకొని వెళ్తుంటే అవి ఏటో పరిగెడుతున్నాయి. 9th 8th వీళ్ళు హైయర్ సెక్షన్ పిల్లలు అనమాట, మాకు హెల్ప్ చేసే పిల్లలు. 8th 9th 10th. ఇది ఎల్కేజీ క్లాస్ అండి. మేడం డెకరేట్ చేసుకున్నా బాగానే చేయండి. ఎల్కేజీ విఎన్ బాబుల క్లాస్ ఎప్పుడు చూడరుగా మీరు. చూడండి, ఇది ఎల్కేజీ క్లాస్ రూమ్ ఎట్లుందండి, సూపర్ ఉందిగా, కలర్ఫుల్గా. మామూలు కూడా పొద్దున్నే వచ్చిండే హెల్ప్ చేద్దామని. ఇంకో విషయం అండి, బొకేస్. మా స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా బొకేస్ మేమే ప్రిపేర్ చేస్తాం. అంత బాగుంటాయి అనమాట. చేసేవాళ్ళు వేరే వాళ్ళు కాదు, మేమే టీచర్సే ప్రిపేర్ చేస్తారు. చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు హెల్ప్ చేస్తారు, అంతే. రింగ్స్ కూడా అండి వెల్కమ్ సాంగ్ కోసం రింగ్స్ రెడీగా ఉన్నాయి. షేక్ అండ్ హై ఫై హగ్తో పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. కల్చరల్ సెక్రటరీ వస్తున్నారండి, నెంబర్ 1 నెంబర్ 2 వీళ్ళిద్దరు వచ్చేసిందా. రక్షిత్ సార్ మీరేమైనా పని చేసిన ఎప్పుడైనా సార్ కూడా పని చేసిన కొంచెం పని అలా అని. మాధవ్ మేడం మీరు వెల్కమ్ చెప్పరా మా పిల్లలందరికీ. కల్చరల్ సెక్రటరీ అండి, నెంబర్ 1 స్వర్ణత మేడం, నెంబర్ 2 విజయలక్ష్మి మేడం. వీళ్ళు బాగా పని చేస్తున్నారు. ఈరోజు వీళ్ళదే కదా హైలైట్ ప్రోగ్రామ్. అండి ఫ్లాగ్ పాతాలి, జెండాలు పెట్టమంటే ఎవరు చేయాలి, అబ్బాయిలు అవుతున్నారు అంటే వట్టినే అనుకున్నాను అండి. పీటీ సార్ వాళ్ళకి మస్తు ట్రైనింగ్ ఇచ్చి, ఇది కూడా ఫిజికల్ ఎక్సర్సైజే కదా, అందుకని పీటీ సారే ట్రైనింగ్ ఇచ్చాను మా పిల్లలకి. వాళ్ళ దవ్వరకపోతే ఏం చేస్తున్నారు, సారే కొంచెం హెల్ప్ చేయాలి. ఎట్లయితే మనకు పని కావాలి, టీం వర్క్ సార్ చేయండి. అందరు తల చేస్తేనే పని అవుతాయి కదా. నేర్పియండి, చేయండి. నేర్చుకుంటున్నారా పిల్లలు? మంచిగా నేర్చుకోవాలి. మరి ట్రైనింగ్ ఎట్లా తర్వాత చూద్దాం. వెరీ గుడ్, ట్రైనింగ్ అయిపోయింది. సాల్షన్ ట్రైనింగ్ మంచిగా, నా పిల్లలు కూడా మస్తు పని చేస్తానుగా. వెరీ గుడ్. మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ అబ్బా, చేయాలి పిల్లలు, చేయండి. మా సెక్రటరీ సార్ వచ్చింది కదా, ఈ కర్టెన్కి ఇంకొన్ని డెకరేటింగ్ ఐటమ్ పట్టుకొని వచ్చింది కదా. సూపర్ సార్. ఫోటో పోజిస్తారా సార్? ఫోటో పోజించే బాపత్ కదా, పని చేసే బాపత్. అన్నీ రెడీ ఉన్నాయండి. దీన్ని స్టేజ్ ఇంకొంచెం ఎక్కువ డెకరేట్ చేస్తారనమాట మా వాళ్ళందరూ కలిసి. ఈలోగా మా బుల్లెట్ బోర్డ్స్ చూస్తారండి. బుల్లెటిన్ బోర్డ్స్ అండి, ఇవన్నీ ఎంత బాగున్నాయో. ఈసారి ఇవన్నీ చేసింది మా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ హెడ్ అండి, మానస మేడం చేశారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో మంచి వేసిన చెయ్యి, అందుకే ఈసారి ఇచ్చాము మేడంకి అవకాశం. చెయ్యి వేసాక అదేనండి హ్యాండ్ ఇచ్చాము. సో మేడమే బాగా వర్క్ చేసిండ్రు. నాలాంటి వాళ్ళు హెల్ప్ చేసిండ్రు, మేడం అలాంటి వచ్చిన వాళ్ళు చేసిండ్రు. మొత్తానికైతే టుగెదర్ మొత్తం కంప్లీట్ చేసి పెట్టినామండి. ఇక స్టేజ్ పైకి పోడియం ఎక్కేసింది, అంతా రెడీ అయిపోయింది. మైక్ పట్టుకొని సార్ కూడా ఉన్నారు. మా బ్యాండ్ మేళం రెడీగా ఉన్నది. స్టేజ్ రెడీ అయిపోయింది. పిల్లలు వెళ్ళండి, వెల్కమ్ చెప్పడానికి వెళ్ళండి. రింగ్స్ రెడీ, రిబ్బన్స్ రెడీ, అంతా రెడీ, బెలూన్స్ రెడీ, ఎవ్రీథింగ్ రెడీ. అయితే మీకు ఈ విషయం చెప్పాలని ఏంటంటే, చూడండి ఫస్ట్ అయితే టెడ్డీ చూడండి చెప్తా. టెడ్డీకి బాగా అట్రాక్ట్ అయిందంటే టెడ్డీతో ఫోటో దిగిన అందరూ 1000 రూపాయలు పంపించాలి. పేరెంట్స్ కూడా మస్తు ఇన్వాల్వ్ అయినండి. సూపర్. ఇది నర్సరీ ఎల్కేజీ పిల్లలు వీళ్ళందరూ. ఏమో మస్తు పని చేసింది చూడండి. పిల్లలు రెడీ. ఓకే, 1000 రూపాయలు పంపు బాబు, టెడ్డీతో ఫోటో దిగినావు కదా, అట్లుంటుంది మరి. పిల్లలందరూ సూపర్ రెడీ అయ్యారు. అయితే నేను మీకు ఒక షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, మీరు ఈవెంట్కి ఏమైనా ఇచ్చారా ప్రోగ్రామ్ అంటున్నారు అందరూ చూసి. లేదండి, మా స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా టీచర్స్ టుగెదర్ చేస్తారు. టీచర్స్, పిల్లలు, మేనేజ్మెంట్ అందరం కలిసి చేస్తాం తప్ప ఎప్పుడు మేము ఈవెంట్కి అనేది ఇవ్వము. సో అందుకే అందరం కలిసి చేస్తాం కాబట్టి ఇంత సక్సెస్ అవుతున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.